జిల్లా వారి న్యూస్ కు స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల అద్దెకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లో జరిగిన సిద్ధం సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి. సైకిల్ చక్రం తిరగలేనందు మన ముందు నిలబడలేక పొత్తులతో వస్తున్నారని ఎద్దేవా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డినన్న మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం కేఈ చిన్నపాలెం గ్రామంలో పర్యటించి మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని కోరిన రాజా. అనకాపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పీల అధ్యక్షతన జరిగిన కూటమి సభ్యుల సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ అభ్యర్థి కొనతాల. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు కృషి చేయాలని పిలుపునిచ్చిన రామకృష్ణ. విశాఖ దక్షిణంలో అట్టహాసంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో చైర్మన్ వెంకట నరసింహారావుతో పాటు కొలువుదీరిన పాలక మండలి సభ్యులు. బిందువు కలిసి సింధువైనట్లుగా నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రపంచంలో సిద్ధమంటూ ఉపేండ్ల తరలివచ్చిన జన సమూహం ఓ మహాసముద్రంలో కనిపిస్తుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల సిద్ధం సభలో లక్షల మంది జన సందోహం నడుమ సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు ప్రజల చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన వారు పొత్తులతో ఎన్నికల బరిలో దిగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని వారు పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పొత్తుల పార్టీలో సైన్యాధిపతులు ఉన్నారని, సైన్యం లేదని విమర్శించారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగడం పట్ల తనదైన శైలిలో ఆ పార్టీలను విమర్శించారు జగన్. అయితే ఎక్కడ నేరుగా బీజేపీ పేరు కానీ, ప్రధాని మోదీ పేరు కానీ ప్రస్తావించలేదు. చంద్రబాబుకు ఉన్నట్లుగా తనకు పొలిటికల్ స్టార్స్ లేరన్నారు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతటి ప్రజా స్టార్స్ తన వైపు ఉన్నారని, వారంతా తన స్టార్స్ క్యాంపెయిన్లను పేర్కొన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే 6 వాగ్దానాలు అంటూ వదిలారు. ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందరినీ కూడా లెక్కలు తీయమని అడిగారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి 8 పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను. 66 లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 24,000 కోట్లు. ఉచిత విద్యుత్కు, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్కు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది 11,000 కోట్లు. సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో 4,600 కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108 ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో 4,400 కోట్లు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద మరో 5,000 కోట్లు. సంపూర్ణ పోషణం కింద 2,200 కోట్లు. గోరు ముద్ద కింద మరో 1,900 కోట్లు. కేవలం ఈ 8 పథకాలకే. అంటే ఎట్టి పరిస్థితిలోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరు చేయలేరు. ఇటువంటి 8 పథకాలకే ఖర్చు మరో 52,700 కోట్ల రూపాయలు. ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే. ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 అంటున్న 6 వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా, అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆ 6 పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో 73,440 కోట్ల రూపాయలు. ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే 7వ హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్,
అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన 7వ హామీకి అయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో 13,872 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 6లు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 పథకాలకు ఈ 7వ పథకానికి ఈ రెండు కలిపితే 87,312 కోట్లు. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 8 స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు ఖచ్చితంగా ఎలాగో చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో 52,700 కోట్లు. అంటే రెండు కలిపితే అక్షరాల 1,40,000 కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి సంవత్సరం 1,40,000 కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే ఎక్కడ లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే గతంలో ఎప్పుడూ జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడూ జరగని విధంగా లంచాలు లేకుండా వివక్షలు లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి 75,000 కోట్లయితే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే 1,40,000 కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అనంటే ఇక ఆలోచన చేయండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు. ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది. ప్రజల మనిషిగా ప్రతి క్షణంలోనూ సాధ్యమైనంత మేరకు ప్రజలకు మేలు చేశానే తప్ప కీడు తలపెట్టలేదని కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అండగా ఉన్నారో నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అండగా నిలబడ్డామని ప్రజల ఆశీస్సులు తనకు మెండుగా ఉంటాయని విశ్వసిస్తున్నామని మంత్రి దాడిశెట్టి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెం గ్రామంలో సర్పంచ్ వేముల సత్యవేణి రాజబాబు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేముల కుటుంబం ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబంపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని వైద్యపరంగా ఆర్థికంగా ఆదుకున్నారని ప్రతిపక్ష పార్టీలు హైదరాబాద్ లో కూర్చొని టీవీలు వీక్షించారని విమర్శించారు. ఈ 5 ఏళ్ల పాలనలో తమ కుటుంబానికి మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు నాయకులు ఎంపీపీ లగుడు శ్రీను, చిన్నబాబు, పోతుల రమణ, శ్రీహరి, రాజు, గోర్ల అచ్చయ్య నాయుడు, వేలగ వెంకటకృష్ణ, జీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, మీరు బ్యాంకుల్లో పెట్టుకున్న బంగారం ఇంటికి తెచ్చి అప్పచెప్తానని రకరకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు కదమ్మా. అందులో మీరు డ్వాక్రా రుణమాఫీ చేశాడమ్మా? ఎక్కడన్నా 1 రూపాయి మీ బ్యాంకులో వేసాడా? ఎప్పుడన్నా 1 రూపాయి మీ అకౌంట్లో వేసాడు ఎప్పుడన్నా? అలా చేయలేదు కదా. మీ గ్రామంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఊరు వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, గుర్తుందా మీకు? వెళ్తే మన నాయకుల మీద కేసులు, వాళ్ళ నాయకులు అనుకున్నారా ఏమనుకున్నారా? మన నాయకుల మీద కేసులు పెట్టారు, గుర్తుందమ్మా? ఈ ఊళ్ళో అందరికీ ఎంత దుర్మార్గంగా చేసేవారు. ఏమో మనం అలా చేయలేమా? ఒక ఫోన్ చేసి లోపల ఎట్టించి మక్కలు ఎరగొట్టించడం నాకు పెద్ద పనా ఏంటమ్మా? లోపల నుంచి మక్కని అలాంటి తప్పుడు పనులు కానీ ఏమీ చేయలేదు. ఇక్కడే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరిని కించిత్ ఇబ్బంది మనం పెట్టలేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాం. నిజమే కాదా? నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తమ్ముడు, మీ అన్నగారు, మీ బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మీ గ్రామానికి 28 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. ప్రతి రూపాయితో సహా అకౌంట్ చెప్తున్నాను, ప్రతి రూపాయితో సహా చెప్పగలను. అమ్మఒడి ఎంత వచ్చింది, చేయూత ఎంత వచ్చింది,
డోక్రా మాఫీ ఎంత అయింది, పెన్షన్లు ఎంత ఇచ్చాం, స్కూల్కి ఎంత పెట్టాము, ప్రతిదీ ఇళ్ళే 300 మందికి ఇల్లు ఇచ్చాం. స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మీ ఊర్లో అంతమందికి ఎప్పుడైనా ఇల్లు ఇచ్చారా? ఇల్లు ఎంతమందికి ఎప్పుడు 300 మందికి ఇల్లు ఇచ్చాం. ఒకసారి గమనించండి అమ్మా, మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి, మేము చెడు చేస్తే మాకు ఎవరు ఓటేయద్దు. నేను చెడు చేశానంటే నాకు ఎవరు ఓటేయద్దు. అసలు మేము మంచి చేస్తేనే నాకు ఓటేయండి, మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటేయండి. ఇంకొక మాట చెప్తున్నానమ్మా నేను మన ముఖ్యమంత్రి జగన్ అన్న గురించి. ప్రతి అక్కకి ఇక్కడ ప్రతి అక్కకి ప్రతి చెల్లికి వాళ్ళ ఇంట్లో సొంత అన్నగారు, వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డ, సొంత భర్త కూడా ఎప్పుడు చేయలేనంత పని వాళ్ళ అకౌంట్లో జగన్ అన్నంత వేసినంత ఎక్కువ అమౌంట్ వాళ్ళ సొంత మనుషులు కూడా ఎప్పుడు వేయలేదు. అంటే జగన్ అన్న, జగన్ తమ్ముడు మీ సొంత మనిషితో సమానం. నిజమేనా నేను చెప్పేది? మీ ఇంట్లో మీ తమ్ముడు, మీ అన్నగారు, మీ బిడ్డతో సమానం జగన్ అన్న. నిజమే కాదా నేను చెప్పేది? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? అయిపోయింది మనకి. గుర్తుందా మీకు? ఆ రోజు ఈ నాయకులు కానీ ఎవరన్నా వచ్చారా? ఇక్కడి నుంచి తునొస్తే నేను కాస్త కూర్చున్నాను, ఎవరి ఇబ్బందుల్లో వస్తే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి. ఇక్కడ నుంచి తున హాస్పిటల్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నేను కాస్త కూర్చోండి, ఎవరిని జాయిన్ చేయాలి, ఎవరిని బెడ్ మీద ఆక్సిజన్ ఇవ్వాలి, అన్ని ప్రతిదీ జాగ్రత్తగా చూసుకున్నాం మేము. ఎక్కడ ఇంట్లో దాక్కోవడం కానీ, మా ప్రాణభయంతో పారిపోయి హైదరాబాద్లో దాక్కోవడం కానీ మేము ఎప్పుడూ చేయలేదు. చేస్తే మంచి చేసాం, చెడు చేయలేదు. ఒకసారి మనసులో పెట్టుకోండమ్మా మీ అందరూ కూడా. ఖచ్చితంగా మంచి చేసిన జగన్ అన్నకి మళ్ళీ మనం ఓటు వేసుకోకపోతే ఇంకెవడు వచ్చి మనకి మంచి చేస్తాడమ్మా? ఎవరు వచ్చి చేస్తాడు? చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. చేస్తాడా? ఇంకోసారి గట్టిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు చెయ్యడు, అన్ని అబద్ధాలు ఆడతాడు. మనకు జరిగేది మనం పాడు చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు మేము వచ్చేస్తాం, 10 రోజులు ఆగండి అంటున్నారు, నెల ఆగండి మేము వచ్చేస్తాం అంటున్నారు. మేము ఇప్పుడు మేము పార్టీల వాళ్ళే? తప్పుడు మాటలు కదా అవి. అంటే మనం పాటించుకోవడం గురించి సన్నాసి ఓట్లు వేయాలి. మనందరూ ఎంతో దెబ్బల గురించి సన్నాసి ఓట్లు వేయాలి మనం. నేను ఇప్పుడు అధికారంలో ఉన్నాను కదా, ఇప్పుడు పార్టీలు ఏంటి? నేను తప్పుగా తప్పుడు మాటలు కదా అవి. ఓట్లు ఎందుకు వేస్తారు? చక్కగా పరిపాలన చేస్తారు, మనకు సహాయ సహకారాలు అందిస్తారని. అంతేగాని మనం పాతేస్తారని ఎవరు ఓట్లేరు. దయచేసి ఒక్కసారి అందరూ గమనించి మీకు మంచి జరిగితే మా పరిపాలనలో మమ్మల్ని మరొకసారి దీవించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అండి. అనకాపల్లి పట్టణంలోని శ్రీ ఉప్పల చంద్రశేఖర కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కొడతల రామకృష్ణ, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఇబ్బందులు పెట్టి మొన్న కోర్టు డైరెక్ట్ ఇస్తే అవన్నీ కూడా ఇంకా ఆఫీసులు కూడా రెడీ అవ్వలేదు. మళ్ళా మన ప్రభుత్వం చేత ఆఫీస్ ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది. అలా ఉద్యోగాలు చూస్తే ఎన్ని కూడా అధికారంలో 60 రోజుల్లో కన్నా మా నాయకులు ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని కూడా రూపకల్పన చేసే బాధ్యత మీ అందరికీ విజ్ఞప్తి వస్తారు. గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఇంటి పట్టా పడవలేదు. మీరందరూ గుర్తించుకోండి. ఆడ 60 గజాలు ఇచ్చాడు, మనం 90 గజాలు ఇస్తాం. ఆ 60 గజాలు ఇస్తే మనం 90 గజాలు ఇస్తాం. ప్రతి కార్యకర్త కూడా గతం కంటే భిన్నంగా ఉంటుంది. రేపు రాబోయే రోజులు రాజకీయాలు కూడా వాళ్ళలో సైకోతం చేయమనం. కానీ మీరందరూ చూశారు, పెన్షన్ సాధించాం, సీఎంని పొందించాం. అలాగే మన ఎన్టీఆర్ హాస్పిటల్ చేస్తాం. ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు మన పేరు అభివృద్ధి తెలియజేస్తాం. మీ అందరికీ పేరు విజ్ఞప్తి చేసిందంటే సమూహం పెట్టాలని చూస్తారు. ఆ కవులు ఎవరో నమ్మకండి. మిమ్మల్ని అందరికీ 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఎవరు ఏం చెప్పరా మీరు నమ్మకండి. లేని పోయి కవులు పెడతారు, లేని పోయి శ్వాస మీడియా వాడతారు. ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులుగా చలమవుతున్నా కూడా మనకు వెన్నుపోటు పడుతున్న వ్యక్తులే ఆ
అది గమనించాలి మీరు, అది గమనించాలి. మనకి వెన్నుపోటు పెంచారా లేదా? మనకి వెన్నుపోటు వస్తే గట్టిగా చెప్పాలి. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది, వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది. ప్రతి ఒక్కరు కూడా సహనం పాటించి, అలాగే జనసేన కూడా వాళ్ళు బయట కాదు, వాళ్ళు మన కుటుంబ సభ్యులే, వాళ్ళు కూడా మన భాగస్వాములే. మన అధినాయకుడు ఆ రోజు ఈ సైన్యం పెట్టి గొప్ప పెట్టి ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో, మళ్ళా ఈ రోజు యువగల ప్రాబ్లం కింద మళ్ళా ఒక క్యాలెండర్ ఇస్తారు. అది కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అది మళ్ళా అప్లోడ్ చేసి, అది మళ్ళా మన పార్టీ గురించి ఒక్కసారి నమ్మరయ్యాలి. ఇందులోకి చివరికి అని ఒక నెట్వర్క్ ఉంది, ఏడు నెట్వర్క్, వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళు తల్లి కొట్టాలి. మళ్ళా వాలంటీర్ వ్యవస్థ మీ చేతిలో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. వాలంటీర్ వ్యవస్థ వల్ల మీ చేతిలో ఉంటుంది. మీరందరికీ గమనించాలా? ప్రతి ఒక్కరు కూడా అన్ని క్షణం కూడా రేపు పోలింగ్ బాక్స్ లో కొత్త సీల్ వేసే వరకు ఎవరు నిద్రపోకూడదు. అంత కఠోర చేస్తోటి ఈ కార్యక్రమం చేపట్టకపోతే ఆ శక్తులని మనం ఎదుర్కోలేము. రాముడు అందరికీ దేవుడే, మనందరికీ తెలుసు. రాముడు తలుచుకోలేక చిగిలాంటి కొత్త నాశనం. కానీ ఆయన రావణాసుడు చంపడానికి రావణాసుడు తమ్ముడు సైన్యం కూడా తీసుకున్నాడు, కొత్త సైన్యం తీసుకున్నాడు, కోర్టు సైన్యం తీసుకున్నాడు, అన్వేషణ తీసుకున్నాడు. అలాగే మనం కూడా సహాయ శక్తులుగా అందరికీ మన కార్యకర్తలు ఎవరైనా అడిగిన తెలిసిన మనం కలుపుకుంటూ రేపు రాబోయే భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. నాది బాధ్యత, కాంగ్రెస్ గారు బాధ్యత. ఈ ఎవరికి దిగి చదువుతున్నారు. నేను 24 అప్పుడు వరకు ఎలా ఉన్నా ఈ 10 సంవత్సరాలు రేపు కూడా నేను అనకాపల్లి సొంత సోదరులు మీ ఆఫీస్ లో మీ గురించి ఎదురు చూస్తాను. అప్పుడు కంటే ఇంకెక్కువ ఉంటాను. గడిచిన 10 సంవత్సరాలుగా ఎక్కువ ఉంటాను అనకాపల్లి. మీరు చూశారు తెల్లవారు ఎప్పుడు తెల్లవారుతుందో అనకాపల్లి ఎప్పుడు వచ్చిందో తప్పతో 2014 మధ్య 3 నెలల సమయం నాకు కరెంట్ వచ్చిందంత బెడ్ 3 మంత్స్ తప్ప ప్రతి రోజు కూడా ఎవరో పెళ్ళైనా పొడిగా చావైనా పుష్పం ప్రతి ఆ రోజు నిర్మలా పిల్లల జనానికి తీర్చినా సరే ఆ రోజు గంటి రామారావు గారు నిర్దేశానికి పనిచేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో కులాలతో సంబంధం లేదు, వీళ్ళకి కావాల్సింది టైం వచ్చినప్పుడు కష్టపడతారు, ఏదో కష్టం వచ్చినప్పుడు మనం కాపాడాలి. అదే ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు రామకృష్ణ గారు 2004లో మినిస్టర్ అయ్యారు. ఎటువంటి మినిస్టర్ అయ్యారు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోనే మంచి త్యాగాలు ఇచ్చారు. ఆ రోజు కూడా తెలుగుదేశం కాంగ్రెస్ కి భయంకరమైన వైద్యం ఉండేది, చాలా మందికి తెలియదు, కొంతమందికి. అటువంటి సమయంలో కూడా ఆయన ఏ రోజు ఖచ్చితంగా చేయలేదు. ఆయన ఏంటంటే అభివృద్ధి కాన్సన్ట్రేట్ చేసి 2004లో ఆయన ఎంతో అభివృద్ధి చేశాడు జిల్లాలో. ఆ సుదీర్ఘ సమర్థ కార్యక్రమం ఎన్నో చేశారు. ఆయన కొంతమంది మాట్లాడటం కాదు, చాలా మనిషి మాట్లాడినప్పుడు పనిచేయడు, పనిచేసేవాడు మాట్లాడు. ఆయన మనసుతో ఆయన ఒకరి ఎదుట మనం మాట్లాడినప్పుడు కూడా రామకృష్ణ గారు ఉండే చెప్పాలి. అనకాపల్లి నియోజకవర్గం తాలూకా నేను పూర్తిగా అవగాహన చేసుకున్నాను. కనిపిస్తూ నాకు అంత అర్థమైంది. కొంతమంది అనుకున్నప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు కదా, వాళ్ళతో ఏదో పరిచయం ఏదో చేస్తారని కొంతమంది సోదరులు ఎందుకు అడిగారు. ఆయన 2019లో అనకాపల్లిలో పిల్లలు సత్యనారాయణ పోటీ చేసినప్పుడు, అలాగే జిల్లా పాడేరు అల్లుతో ఇద్దరు కలిపి 20 మీటింగ్లు వెళ్ళాం. నేను ఎమ్మెల్సీ తెలుగుదేశం పనిచేశాను 2019. ఈ 5 సంవత్సరాల్లో కూడా మీరు దూరంగా లేరు. అనకాపల్లిలో అన్ని కార్యక్రమాలకి కానీ ఎదురు అవుతున్నారు. ప్రొఫెసర్ గారికి మంచి మనసున్న వ్యక్తి, ఎందుకంటే నమ్మితే ప్రేమ పెట్టే వ్యక్తి అతను. ఈ రోజు 2019 నుంచి 24లో ఒక రాక్షసుడు రాక్షసాన్ని కేసులు పెట్టించారు. ఆ రాష్ట్రంలో ఆ పేరు సొంత వ్యాపారాలను కేసులు పెట్టించారు. ఇంత నీచమైన కార్యక్రమం అమన్నారు. బాధే ఈ రంగంలో ఉంది. ఎందుకంటే స్థాయిలో ఆదాయం కేసులు పెట్టించి
ఎన్నో చేశారు. అలాగే సర్పంచులు, కార్యకర్తలే, మండల నాయకులే, నియోజకవర్గ నాయకులే అందరినీ ఎన్ని హింసలు పెట్టాలో వైసీపీ నాయకులు హింస పెట్టారు. అనకాపల్లి నియోజకవర్గం ఆ ఆవేదన అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్న పరిస్థితిలో ఈ రోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి పోటీ చేసి కేంద్రంలో మోడీ రావాలి, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన కష్టం మీ అందరికీ నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆయన ప్రసంగంలో నేను ఎందుకు వేగా ఆయన అవకాశం అంటే ఆయనకి అంత అర్థమయ్యి మీ తాలూకా సమస్యలు ఆయన చెప్తారు. సార్ నేను ఉండే కోరుతాను, మాకు భరోసా కావాలి. ఎందుకంటే డబ్బులు ఉన్నారు ఈ వైసీపీ పార్టీ నాయకులు, మండల నాయకుల దగ్గర నుంచి, మినిస్టర్ దగ్గర నుంచి, ఎంపీ అందరూ ఈ 5 సంవత్సరాలు నాయకులు ఈ స్టేట్లో ఉన్నారు. ఏమి న్యాయం చెప్తున్నా ఆలోచనలో ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు మాకు డిఫరెన్స్ మీరందరూ కూడా వేరే వాళ్ళు, మీరందరికీ కూడా చెప్పాలి. మండల వేరే ఎన్టీ రామారావుకి కొంత రామకృష్ణ గారు కూడా ఎన్టీ రామారావు గారు నమస్కారములు. అయితే 2014 ముందు 10 సంవత్సరాల ప్రతిపక్షంలో పోరాడం, 2014 తర్వాత స్వయంగా సీరియల్స్ అని ఒప్పుకున్నారు. ఈయన రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాను తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దృష్టి పెట్టలేదు. అందుగురించి 2019లో మనం కొంతవరకు విశ్వాసం కోల్పోయాం అని బాధపడడం కూడా చెప్తారు. 2014 ముందు వరకు మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడు ఉంటే 2014లో ఎవరో తెలియని వ్యక్తిని, అతని వ్యక్తిత్వం గాని, పార్టీ పట్ల అతనికి ఉన్న అంకిత భావం గాని తెలియకపోయినా ఒక తెలుగుదేశం పార్టీ, ఒక సైకిల్ గుర్తు, ఒక విజయీ నాయకుడి నమ్మకంతో 2014లో అఖండ మెజార్టీతో ఆయనను గెలిపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి డోకా లేదు. అనకాపల్లి నియోజకవర్గం అంటే దౌర్భాగ్య పరిస్థితి. అనకాపల్లి అన్నాపల్లిగా మారుస్తాడు. అలాంటి సన్నాసి రోజు అనకాపల్లి ఒక కబ్జా అనకాపల్లిగా మార్చి ఎక్కడికక్కడ భూకబ్జా చేసిన నాయకుడు అమర్నాథ్. ఆ రోజుల్లో తన తల్లిని పిల్లలు కూడా తీసుకొచ్చి ఏడిపించి ఒక అవకాశం నాకని చెప్తే అనకాపల్లి ప్రజలందరూ కూడా మోసపోయిన అమర్నాథ్ గారు మరోసారి మోసపోవడానికి అనకాపల్లి ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ఈరోజు జగన్మోహన్ కూడా అక్కడికి అమర్నాథ్ నమ్మే పరిస్థితి లేదు. రోజు ఆయన కుర్చీ మడత పెట్టి ఆ కుర్చీ వేరేకి ఇచ్చే రోజు జగన్మోహన్ కూడా మన మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. అమర్నాథ్ గుడిలో పెట్టుకుంటామని, గతంలో గుడిలో పెట్టుకున్న కూడా ఏమైపోయిన రోజు చూస్తామని మనందరం కూడా. అలాగే ఇంకొక పూరిస్ట్ వచ్చాం మా దగ్గరికి, ఒక ఎన్ఆర్ఐ పూరిస్ట్ రావడం జరిగింది. ఆయనకి అనకాపల్లి బౌండరీస్ కూడా తెలియదు కనీసం. అంత దౌర్భాగ్య పరిస్థితి రోజు అనకాపల్లి పోటీ చేస్తా అన్నారు. మనం శంకరరావు సభ పెడితే అది మొహంపాకలో పెట్టారు, ఎర్మంచలో పెట్టారని మన బౌండరీస్ కూడా తెలుసుకున్న సన్నద్ధి రోజు మనం పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రియామోహన్ సత్యా గారు మనందరూ కూడా ఎంతో ధైర్యాన్ని నింపారు. గత 10 రోజుల నుంచి కూడా అనేక ఆయనలో ఆయన మదనం చెంది కూడా ఆయన ఎక్కడ కూడా బయటికి కనబడకుండా ఆయన మనందరూ కూడా ధైర్యం చెప్పే రోజు మన కార్యక్రమాన్ని కూడా యాక్టివ్ చేసే రోజు మీటింగ్ పెట్టే పరిస్థితి. కార్యకర్తలు బలపరిచే విధంగా కార్యక్రమం రూపొందించింది కాబట్టి ఈరోజు స్థిరంగా ఉంది. ఎప్పుడు నాయకుడు అన్నవాడు తను పెద్దవాలి, నాతో ఉన్న వాళ్ళకి వాళ్ళు విఫలం అవ్వాలి, నేనే విజయం అవ్వాలనుకుంటే తప్పది. కింద ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తని నాయకుడిగా తయారు చేసినప్పుడే ఆ పార్టీ నిలబడుతుంది. వాళ్ళ అవసరాలు చూసినప్పుడే ఆ పార్టీ నిలబడుతుంది. ఆనాడు ఈ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు చేశారు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఈ పార్టీలో స్థాపించాక గడ్డిపేటలో సంవత్సరాల తరబడి ట్రైనింగ్ క్లాసులు జరిగేవి. సంవత్సరాల తరబడి పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చెప్పడానికి చాలా మంది ఉపన్యాసాలు తయారు చేశారు. ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా ఆకట్టుకునే విధంగా మాట్లాడతారు. అంటే అంత పునాది వారు వేశారు కాబట్టి
ఈ రోజు ఈ పార్టీ ఈ రకమైన స్థాయిలో ఎంత అధికారంలో ఉన్నా, ఎంత అధికారంలో నియంత్రణ ఉన్నా, ఎంత కక్ష సాధన చర్యలు జరిగినా చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ తెలుగుదేశం పార్టీకే ఆ రోజు ఈరోజు అదృష్టవశాత్తు ఇటువంటి బలమైనటువంటి ఒక పరిపాలన దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడుంటే ఒక యువతరానికి ప్రతినిధిగా పంచ కళ్యాణ గుణాలను ముందుకు నడిపించేటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉన్నారు. అసలు ఎవరెవరో చెప్పుకోవడం కాదు, పోలీసులు చూసి అక్కడ వార్తలు పెట్టుకున్నట్టుంది మన ముఖ్యమంత్రి గారు చెప్పింది. అసలైన కృష్ణార్జునులు ఇక్కడే ఉన్నారు. మనకి కృష్ణుడు పవన్ కళ్యాణ్ రథం నడుపుతూ ఉంటే అర్జునుడు బాణాలు వేసి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కురుక్షేత్ర రణరంగంలో ఆనాడు దుర్యోధనుడు మహామహులు ఉన్నారు, భీష్మాచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, తులాయులు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నారు. ఎంతమంది మహానాయకులు ఉన్నా కేవలం ఆ రోజున దుర్యోధనుడు అడిగాడట, నాకు అక్షోణ్య సైన్యం కావాలన్నాడు కృష్ణుడిని. మరి పాండవులు అడిగితే మాకేమొద్దు, మా కృష్ణుడు ఒకడు ఉంటే చాలన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క కృష్ణుడు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ మరి రెండో కురుక్షేత్రాన్ని చూడబోతా ఉన్నాం. ఆనాడు దుర్యోధనుడు ఏ రకంగా దీంట్లో దాగున్నాడో అదే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కూడా పట్టబోతా ఉంది. ఆ మాటనే కాదు, ఇటువంటి మంచి పార్టీలో మేము జీవితాంతం ఈ పార్టీ పోరాటంలో ఉన్నాం. మేము అంటే వ్యతిరేకంగా కాంగ్రెస్ లో ఉన్నాం. కాకపోతే ఇటువంటి దిగజాడు కార్యక్రమాలు పోరాటం లేదు కాదు మాకు. ఇప్పుడు ఉందాక పోటీ కూడా అధికారం అభివృద్ధి చేసామని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, రాజశేఖర రెడ్డి గారు ఒక పక్క ఉన్నారంటే ఎంత ఉందాక అసెంబ్లీ మీరు కానీ నేను కానీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ స్వేచ్ఛగా చిన్నపిల్లగా చూసి ఆ రోజు అసెంబ్లీ అయిపోతే మళ్ళీ తర్వాత రోజు ఎందుకంటే ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటువంటి రోజులు జ్ఞాపకం చెప్పండి. విశాఖ దక్షిణంలో విశిష్టమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పూలమాల వేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకట నరసింగరావుతో పాటు సభ్యులు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయాన్ని మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. అని వర్గల ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మరో 30 ఏళ్ల వరకు సీఎంగా ఉండాలని విఘ్నేశ్వర స్వామిని వేడుకోవాలన్నారు. ప్రమాణ స్వీకారానికి సభ్యులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో అటు పూర్ణ మార్కెట్ నుండి ఊరేగింపుగా రావడం, మరి మాసిపోగి రాజు గారు వారి వార్డు నుండి ఏమో యునానిమస్ గా చైర్మన్ గా ఎన్నుకోవడానికి మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీయంగా శ్రీ నరసింగరావు గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వారు ఏదైతే ఈ దాత ఉన్నారో, ఈ దాత ఉన్నారో చైర్మన్ వారేమో ముందు నుండి కొనసాగుతున్నారు. పని చేసుకోవాల్సిందిగా నేను నరసింగరావు గారిని మరీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ మనస్పర్ధలు లేకుండా ముందు వరుసలో ఆవిడ్ని కూర్చోబెట్టి మేడం రోడ్లో ఇప్పుడు మనందరూ కూడా తెలియజేస్తున్నాను, 60 అడుగులు మెయిన్ రోడ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటు జగదాంబ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఎన్నడూ లేని విధంగా ఒక మంచి ఫేస్ ఇప్పించారు. అలాంటి ఈ మెయిన్ రోడ్ కొన్ని కోట్లకి ఖరీదు చేసే ఆలయం, ఆ ఆలయానికి మీరేమో మెంబర్ అతి పురాతనమైన టెంపుల్ విఘ్నేశ్వర టెంపుల్, అలాగే శివాలయం భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఆలయ అభివృద్ధికి పడుతారని, మరి ముఖ్యంగా ఏదైతే భక్తుల
ఈ ఆలయానికి పెంచే దిశగా, భక్తుల్ని పెంచే దిశగా మీరు చర్యలు చేపడతారని, ఉండి ఆదాయం కూడా ఎక్కువగా పెంచే దిశగా ముందుకు తీసుకుని వెళ్తారని, భక్తులకి ఏ సమస్యలు లేకుండా ఈ యొక్క ఆలయానికి, సంపత్ వినాయక ఆలయానికి ఏ రకంగా అయితే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచేలాగా మీరు ఈ ఆలయ అభివృద్ధిని చేస్తారని, ముఖ్యంగా నాకు అపారమైన నమ్మకం ఉంది. శ్రీ మన గారు నరసింహరావు గారితో ఉమా మహేశ్వరరావు గారు, రాజలక్ష్మి గారు, కనకమలరావు గారు, జయంతి గారు, మహాలక్ష్మి గారు, లక్ష్మి గారు, సో అందరూ కూడా పరమ భక్తులు. అందరూ కూడా వాళ్ళే తీసాం, పరమ భక్తులు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా కూడా అది భక్తితో పనిచేస్తారు. పేదల కోసం చెప్పి వారి సహితం కూడా ఇచ్చడానికి తెగిస్తారన్నమాట. అలాంటి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవలసిన అవసరం అనుకుంది. ఆ అవసరానికి తగ్గ చూడండి, గతంలో ఎప్పుడు కూడా లేదు. నాకే ఆశ్చర్యం, ఇప్పుడు వరకు ఒక 25 ఆలయాలకి నేను ట్రస్ట్ బోర్డు వేశా, అన్ని ఆలయాలకి కూడా చీరలు వేశా. మరి గతంలో ఇన్నే టెంపుల్ ఇప్పుడు కోర్టులోని అని ఈ రకంగా ఇబ్బంది గురి చేసే తప్పించి, కానీ అలాంటి ఇబ్బందులు ఏమున్నా కానీ, ఎందుకంటే ఆలయాలు ముఖ్యంగా గౌరవించే నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తానన్నమాట. అందుకే రోజు ఆలయాల ప్రతిష్టని పెంచే దిశ రాష్ట్రం అంతా కూడా ముందుకు సాగుతా ఉన్నారు. అతనికి ఆ పరమేశ్వరుని యొక్క, ఆ గణేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, దీర్ఘాయుస్ ఇచ్చి ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంచేలాగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ప్రార్థన చేస్తూ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే వారందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. నరసింహరావు గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేస్తున్నాను. మేడం గారికి నా పాదాభివందనం చేస్తా ఉన్నాను. డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో వివిధ పనులకు శంకుస్థాపన, 13 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదిపురాజ్, స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేవుడితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత పండితుల వేద మంత్రాలు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రత్నగిరి నగర్లో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ థీమ్ పార్క్ సముదాయాన్ని అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నగరానికి తలమానికమైన పార్కుల నిర్మాణం జరిగిందన్నారు. అయితే వీటి సంరక్షణ బాధ్యత కేవలం ప్రభుత్వ శాఖలపైనే వదిలేయకుండా ప్రజలు కూడా తమ వంతుగా సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, స్థానిక కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ నగరానికి నగరపాలక సంస్థ ఉన్నప్పుడు కొంత ఏమైనా పార్కుల అభివృద్ధి జరిగే లేదు నాకు తెలియదు, కానీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ విలీన ప్రాంతాలు ఏవైతే కలిసాయో దానిలో అభివృద్ధి చేయడంలో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి స్థానిక శాసనసభ్యుల సహకారము, గౌరవ మేయర్ గారి సహకారంతో, ప్రత్యేకంగా మా కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మరి స్థానిక కార్పొరేటర్ అయినటువంటి ముమ్మన దేవుడి గారి కృషి అని చెప్పాలి. అక్కడ ఆ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి 11 కోట్ల రూపాయలతో ఒక గార్బేజ్ ఫీయింగ్ ప్లాంట్ లాంటిది ఒకటి తీసుకుని వచ్చి అక్కడ కంప్లీట్గా ఎక్కడ చెత్త అనేటువంటి స్టోరేజ్ లేకుండా డైరెక్ట్గా ఒక మెషినరీ ద్వారా డైరెక్ట్గా మరి కాపులపాడికి తీసుకెళ్లేటువంటి విధంగా 11 కోట్ల రూపాయలతో దాన్ని శంకుస్థాపన చేయడం, అదే మన ప్రభుత్వంలో దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా ఈరోజు జరిగింది.
అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏదైతే మన ఈ స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఉందో ఇది శంకుస్థాపన అయ్యి సుమారుగా మనకి సంవత్సరంన్నర కాలం అవుతుంది. నాకు తెలిసి విశాఖపట్నం 98 వాటికి సంబంధించి ఇదే మొట్టమొదటి స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఎక్కడా కూడా లేదు. జనరల్గా మరి నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా అన్ని రోజులు అక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ పార్క్ పూర్తయ్యే వరకు మాత్రం పూర్తి బాధ్యత తీసుకొని దగ్గరుండి సొంత ఇల్లు ఏ రకంగా చేసుకుంటాం అంతకన్నా చక్కగా ఉండి బాధ్యత తీసుకొని ఆయన ఈ వయసులో కూడా అంత జనరల్గా ఇంకెందుకు నేను కార్పొరేటర్ చేశానులే చాలు అనేటువంటి విధంగా కాకుండా ఈ ప్రజలు మనం ఖచ్చితంగా ఈ ప్రజలకు మనం మేలు చేయాలి, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు మన మీద పెట్టుకుని నమ్మకాన్ని ఒమ్మి చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సంకల్పంతో అహర్నిశలు కూడా ఎక్కువ సమయం ఇక్కడే గడిపి ఈ పార్క్ని ఎంత సుందరంగా అనకాపల్లి పట్టణంలోని వేల్పుల వీధిలో టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కొణితెల రామకృష్ణకు ఘనంగా స్వాగతం లభించింది. గౌరీ పరమేశ్వర్ల దర్శనానికి ఆదివారం సాయంత్రం కొణితెల రామకృష్ణ ఆలయానికి చేరుకోగా జనసేన టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొణితెలకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేల్పుల వీధికి చెందిన పలువురు యువకులు కొణితెల సమక్షంలో జనసేన పార్టీ కండువాలు ధరించి జనసేన పార్టీలోకి చేరారు. అనంతరం తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కొణితెల రామకృష్ణ 8 ఆటోల్లో ఎన్నికల ప్రచార రథాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వేల్పుల వీధిలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కొణితెల బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జన సైనికులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ధూలం గోపి, వాకడ బాబు, ఆలయ కమిటీ సభ్యులు మద్దల నూకరాజు, ముక్త ఈశ్వరరావు, గరికి వెంకట్రావు, నల్లల ధేములు, జనపరెడ్డి శ్రీరాములు, వాకడ మదన్, వాకడ సతీష్, వాకడ చిన్న, రమేష్ పాత్రుడు, పెదిరెడ్ల రమేష్, ప్రసాదుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకుల కోసం వీరికి అవకాశం ఇచ్చారంటే ఆయన విద్యాసం ఎటువంటిదో మనం ఏదైతే చెప్పక్కర్లేదు. అంటే వ్యక్తి మళ్ళీ అన్నాడు ఎమ్మెల్యే చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మనం ఉద్రేకించున్నాం వేలుపురికి. అప్పుడు మరుగుదొడ్లు ఎవరైనా కూడా లేవు, వారి 9 మరుగుదొడ్లు మన ప్రజాపతికి ఇస్తే ప్రత్యేకంగా మనం వెళ్ళడిగితే మనకి ఒక కాంప్లెక్స్ వారి సమీక్ష అంటే అంటే మన ప్రజల హృదయాల్లో కూడా అది ఉంది. రైలు తెప్పుకోలేకపోతున్నారు, అధిక పనులు కట్టలేకపోతున్నారు, రైలు తెప్పుకోలేకపోతున్నారు. మరి ఈ రోజు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేయలేదు, ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎంతో పేరున్న సిబిఐ వాళ్ళ ఉద్యోగాలు చేయడం లేదు. మీరు చెప్పినట్టు అక్రమాలు చేసి ఆ రాష్ట్రాలు అయ్యారు, ఉద్యోగులు సమస్యలు అయ్యారు, ఈ విధంగా అయ్యారు. ఇటువంటి అబద్ధాలు చూసి మళ్ళీ రామరాజ్యం కావాలని అదే భావంతో మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా వీరి యొక్క గొప్పతనం, వీరి యొక్క మంచితనం తీసి వారిని నిర్ణయించారు. వీరిని మనందరం కూడా గౌరవంగా వారిని మనందరం ఓటు చేసి మొట్టమొదటి మీటింగ్ మొట్టమొదటి మన గైరంలో ప్రతి ఒక్కరు కూడా మన సౌకర్యం చేసి మళ్ళీ నేను అభివృద్ధిలో నడుపుతాము. అదే చెయ్యాలి. ఆ ఉద్దేశంతో ఆ నమ్మకంలో మీరు వచ్చాం. అందరం కూడా ఆ నమ్మకంలో మన ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆయన మనందరి గురించి ఎంతో మంది ఎన్నో మాటలు పడుతూ ఈ రోజు మనందరి గురించి ఆయన జనసేన పార్టీ స్థాపించారు. రీసెంట్ గా మన మాజీ మంత్రివర్యులు కొట్టాల రామకృష్ణ గారు మన పవన్ కళ్యాణ్ గారి వద్ద వెళ్ళి పార్టీలో చేరడం జరిగింది. అయితే మన 6వ వార్డు 7వ వార్డు మన జనసైనికులు అందరూ 2 రోజుల క్రితం మన రామకృష్ణ గారితో వెళ్దామని జరిగి అందరూ ఒక్క సిట్టింగ్ లో కూర్చుంటే 2 రోజులకి ఇంత గ్రాండ్ గా చేయగలిగామంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ రామకృష్ణ గారు ఆయన గతంలో చేసిన సర్వీస్ ఏదైతే దానివల్ల ఈ రోజు ప్రజలు రావడం జరిగింది. అలాగే ఈ రోజు మనందరం కూడా రేపు రానున్న ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు గాజుగా జరుగుతున్న ఓటు వేసి మన రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలుపుతాం కోరుకుంటున్నాం. ఈ రోజు మా జనసైనికులు, మా ఆడపడుచులు, అక్కసైనికులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఒక్క పిలుపుకి ఈ రోజు మంది వచ్చారు. దయచేసి ఇంకా మీ ఇంటి పక్కన ఎవరైనా ఉన్నా సరే గాజుగా
మానవ కళ్యాణం కోసం పిఠాపురంలోని శ్రీపాద బాపనాచార్యుల వారి స్వగృహంలో శ్రీపాద బాపనాచార్య మహా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం సోమవారం రోజు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాయాగంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం భక్తుల చేత రుద్ర సహిత శతచండీ మహాయాగం, నవగ్రహ దత్త హోమాలు, శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చన, చండీ పారాయణ తదితర కార్యక్రమాల్ని వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే మహాపూర్ణాహుతి నిర్వహించి రుద్ర సహిత శతచండీ మహాయాగం సమాప్తి చేశారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన సంతర్పణ జరిపారు. ఈ కార్యక్రమంలో ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, అల్లెం రాజు, సత్యనారాయణ శర్మ, లక్ష్మణ శర్మ, కోట సతీష్, సుందర రామరాజు, వియ్యపు రామన్నరాజు తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమైన పీఠికాపుర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీరుద్ర సహిత శతచండీ యాగమును శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వర్తించారు. ఈరోజు సోమవారము, పాల్గొన మాస మొదటి రోజు, మహాపర్వదినము. అందుచేత స్వామివారికి విశేషంగా శివపార్వతుల శాంతి కళ్యాణము, మహాపూర్ణాహుతి, సర్వదేవతా యాగము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా 3 రోజుల పాటు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అశేష భక్తజనుల నామ సంకీర్తనల మధ్యన, మేళతాళాల మధ్యన అంగరంగ వైభవంగా శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం పూర్తయింది. శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారు వచ్చినటువంటి భక్తులు 50 మందికి కూడా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇకపై మందిరంలో ప్రతిరోజు హోమము, అభిషేకము, పల్లకీ సేవ, నామ సంకీర్తన, ప్రతీ నెల చండీ హోమము, అమావాస్యకి రుద్రహోమము, చిత్తా నక్షత్రం రోజున స్వామివారి హోమము ఇత్యాది హోమ కార్యక్రమాలు, పూజారికములు శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్టులో అత్యంత వైభవంగా ఇకపై ప్రతిరోజు జరుగుతాయి. కావున 50 మంది కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలంలో పప్పిశెట్టిపాలెం పంచాయతీలో మాజీ సర్పంచ్ బెల్లపు రాజులమ్మ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు విజయ్ రాజేష్ హాజరయ్యారు. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి సుమారుగా 250 మంది, ఒక వార్డు మెంబర్, 2 బ్యాలెంటీలతో సహా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీని పలు రకాలుగా విమర్శించారు. చెత్త మీద పన్ను వేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్ని తాకట్టు పెట్టి అప్పులపాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల నానిబాబు, మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్, చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ, బెల్లపు కొండలరావు, సిహెచ్ నాగపురం, మాజీ సర్పంచ్ కొలకాని రామారావు, బొప్పన్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాంటి సర్పంచ్ తెలియకుండా డబ్బులన్నీ వాడిచేయడమా? మీ సర్పంచ్ ఎందుకమ్మా కూడా వేయడానికి డబ్బులు లేవు కదా, ఊర్లో చెత్త వేయడానికి డబ్బులు లేవు అమ్మ. ఇప్పుడు విన్నారా మీరు? చెత్త మీద పన్ను వేసి నా కొడుకులు ఎప్పుడు చూసారా? మీరు ఇంట్లో చెత్త తుడుతారు కదా, దాని మీద కూడా పన్ను వేసేయడమ్మా. అంత మహా తెలివైనడు పుట్టినా కొడుకు ఎవరో మాట్లాడకూడదు నా కొడుకు. తమ్ముడు రాజమహేంద్రవరం హనుమానాన్ని, రాజమహేంద్రవరం రాజమండ్రిని పూర్వం ఉన్నాయి. కానీ ఒక్కటి మాట చెప్తాను, అదేంటంటే బీసీలు. ఇప్పుడైతే బీసీలు అంటే చాలా వస్తాయి. వెలమ, యాదవ, గవర, మంగళే, అదే నాయి బ్రాహ్మణ్స్, ఇంకా చాలా ఉన్నాయి. మట్టి పని చేస్తారు, ఉప్పర కులం, వీళ్ళందరూ బీసీలు అంటాం. మనం అందరినీ బీసీలు అంటాం, బీసీ కులస్తులు అంటాం. నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మంచి నిర్ణయం తీసుకుంటామా, చాలా మంచి చాలా రోజుల తర్వాత మంచి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు మధ్యని ఏంటో నిర్ణయం అంటే, ఇప్పుడు మీ పెన్షన్ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారమ్మా? 60 కదా. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 50 సంవత్సరాలకే పెన్షన్
ఆడవాళ్ళకి మగవాళ్ళకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. ధర్మాలు అది కూడా కట్ చేసి మనం 4,000 రూపాయలు పరంగా ఇస్తున్నాం. 50 సంవత్సరాలకి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా. చాలా మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమం మీరందరూ కూడా విజయం చేయాలా, గెలిపించాలా. దయచేసి అందరినీ బాబు తమ్ముళ్ళు అందరినీ పెద్దలందరూ చాలాసార్లు పోటీ చేశాను. 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఎంపీగా పోటీ చేశాను. దైవాలు గెలిచాము, ఓడాం. మళ్ళీ చంద్రబాబు గారు నన్ను పిలిచి మళ్ళీ పోటీ చేయమన్నారు. ఇప్పుడు నేను అన్నాను, నాకు వయసు అవుతుందండి, 67 సంవత్సరాలు వచ్చాయి, ఈ వయసులో కొంచెం కష్టంగా ఉందని అంటే, లేదు ఈ టైంలో నువ్వు ఉండాలా ఎట్టి పరిస్థితి అని చెప్పి మాట్లాడారు. అంచేత మేము అందరినీ కోరిది ఏంటంటే, ఇది నాకు ఆఖరి అవకాశం. మళ్ళీ ఆ తర్వాత ఈ వయసులో ఎలాగొంటాం చేయగలం. మరి అవకాశం ఆఖరి అవకాశం కాబట్టి మీరు అందరూ కూడా దయించి మీ ఆశీర్వాదం ఇచ్చి రేపు గెలిపిస్తే మరొక 5 సంవత్సరాలు మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి సందర్భం మనం చేస్తూ, ఇంకో మాట, ఈ రోజు ఈ గ్రామంలో ఈ కుర్రవాళ్ళు చేసినటువంటి కార్యక్రమం చిన్న విషయం కాదు. భయాందోళనలు, బెదిరింపులు, కేసులు, అరెస్టులు చేస్తున్న ఈ సమయంలో ఈ కుర్రవాళ్ళందరూ వచ్చి నాకు అండగా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నందుకు తమ్ముడు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఒకటే మనం చేస్తాను, ఆ దేవుడితో తల్లి దేవత దైవల్ల రేపు గెలిస్తే గొడవస్తే చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతారు, మన పూర్వం మనకు ఫ్యాక్టరీ ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకొచ్చి చదువుకున్న కుర్రవాళ్ళందరికీ కూడా పని కల్పించే బాధ్యత ఈ అయ్యన్న పాత్ర తీసుకుంటారని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మళ్ళీ నేను గుమ్మడికొండ వెళ్ళాలా అని చెప్పి మీరు అందరూ దయచేసి పర్మిషన్ ఇస్తే మా అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయి కూడా మాట్లాడతారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పెనుగంచిప్రోలు గ్రామంలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు వీరయ్య చౌదరి వారి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎన్నో మేలు చేస్తామని ఇచ్చే హామీలు నమ్మొద్దని అన్నారు. తెలుగుదేశానికి కాలం చెల్లిందని, కాలం చెల్లిన మాటలు మాట్లాడితే ఓటరు నమ్మరని టీడీపీని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలో లేనప్పుడు ఒక తీరు తెలుగుదేశం ప్రవర్తన అని పేర్కొన్నారు. ఆనాడు బీసీల తోకలు కట్ చేశారన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈనాడు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని అంటున్నారు. ఏది నమ్మాలి, చంద్రబాబును నమ్మాలా, ఎవరిని నమ్మాలి అని ప్రశ్నించారు. 2024 జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో సామినేని ఉదయభాను గెలుస్తారని వీరయ్య చౌదరి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అభివృద్ధి చేస్తే ఈ అభివృద్ధికి కావాలా, సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఏం చేశారని అంటున్నారు. ఇవాళ సంక్షేమ పథకాలు ఇస్తే సంక్షేమాలు తప్ప రాష్ట్రం అభివృద్ధి లేదంటున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి వస్తే ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు కట్టించారు. 10,000 మనకి రైతు భరోసాలు కట్టించాం. 10,000 విలేజ్ క్లినిక్లు కట్టించాం. 10 షిప్ హార్బర్లు తీసుకొచ్చాం. 4 పోర్ట్లు తీసుకొచ్చాం. 2 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా ఇవాళ ఇంకొంచెం ముందుకు వస్తే మనం అభివృద్ధి పదంలోకి వస్తే ఇవాళ 542 హెల్త్ సెంటర్లు అర్బన్లో ఏర్పాటు చేశాం. 1126 హాస్పిటల్స్ని విలేజ్ హెల్త్ సెంటర్లు మనం ఏర్పాటు చేశాం. మరి ఇంకొంచెం ముందుకు వస్తే 30 ఈ రైతు వారీగా వస్తే 37,52 మందికి నిరుపేదలకి ఈరోజు ఆ ఎస్ఐన్ ల్యాండ్ ఏదైతే ఉందో అందరూ సమస్య పరిష్కారం చేశాం. 2 లక్షల చుక్కల భూములకి ఇలా యాజమాన్య హక్కులు కల్పించాం. 52 లక్షల 27,000 మందికి దగ్గరగా ఇలా రైతు భరోసా ఏర్పాటు చేయించి అందరూ కూడా సహాయపడ్డాం. 54 లక్షల మందికి రైతాంగానికి ఈరోజు ఉచిత పంటల బీమా సౌకర్యం కింద సహాయపడ్డాం. ఇంకొంచెం ముందుకు వస్తే స్కూళ్ళు, సర్కారు బడులను కూడా కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా 16,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు బడులు కూడా రిమూవ్ చేయడం జరిగింది. మరో 16,000 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్స్లో కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా పేదలందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి విలేజ్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేయించి
MLHPలో ఏర్పాటైన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని చెప్పేసి గ్రామంలో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్స్ ఏర్పాటు చేసి 2 కోట్ల మంది ప్రజలకి రాష్ట్రంలో ఈరోజు వైద్యం జరుగుతూ ఉంది. 64 పరీక్షలు చేస్తూ ఉన్నాం. 174 రకాల మెడిసిన్స్ కూడా విలేజ్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా అభివృద్ధి కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రత్యేక హోదా అనేది ఆ రోజు జగన్ గారు చెప్పింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో 20 మంది ఎంపీలు మాకు ఇస్తే మేము ప్రత్యేక హోదా తెస్తామన్నాం. కానీ మన ఎంపీలతో పని లేకుండా కేంద్రంలో వాళ్ళకి సరిపడా బలం ఉంది, మనం బెదిరించడానికి కూడా అవకాశం లేదు. దానివల్ల కేంద్రం మన చిన్న చూపు చూసి మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాష్ట్రం ఎంత కష్టపడినా ఎంత ఫైట్ చేసినా కూడా కేంద్రం బలంగా ఉండటం వల్ల మనం దాన్ని సాధించుకుని వెనకబడ్డమాట వాస్తవం. నెక్స్ట్ ట్రిప్ అయినా ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధిస్తాం. పాతపట్నం మండలం కేంద్రంలో సులభ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ప్రజలు ఎంతో కాలంగా నోచుకొని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనకపల్లికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్థ వారు 35 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఎంతో అవసరమైన ఈ సౌకర్యాన్ని అందరికీ ఉపయోగపడాలని అన్నారు. ఈ సంస్థ డైరెక్టర్ ఎస్ నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ ఎంతో అవసరమని, ఈ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ ఎంపీపీ సవిరగాన ప్రదీప్ మా సంస్థతో సంప్రదించగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి చొరవతో నిర్మాణానికి పూనుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎం ఈ డైరెక్టర్ ఎరికల వెంకటరమణ, సర్పంచ్ సిర్ల వేణుకుమారి, వైస్ సర్పంచ్ సవిరిగా మమత, ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ చైర్మన్ కొండాల అర్జున్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య, మాస్టారు జేఏసీ కన్వీనర్ ఎనుగుతల సూర్యం తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా ముందుంది అంటే కారణం గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు చేపట్టినటువంటి మంచి ఒక ఆత్మీయంగా మరి ప్రతి ఒక్కరు నీట్గా ఉండాలి అని, మన సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోవాలి, మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, మనం ఉండే వ్యవస్థ నీట్గా ఉంచుకోవాలనేటువంటి ఆ విషయంపై జగన్ ఎక్కువ స్పందిస్తారు. దాని మీద ఎక్కువ కార్యక్రమాలు చేయిస్తారు కనుక ఈ 5 సంవత్సరాలు నా తాలూకా ఈ ఎమ్మెల్యే కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలనలో మీరు మా పాతపట్నం నియోజకవర్గానికి పాతపట్నం హెడ్ క్వార్టర్స్కు ఇంత చక్కనైనటువంటి మరి ఎన్నో మీరు 40-50 లక్షల కన్నా ఎక్కువ మరి చూస్తుంటే ఇంకా చాలా ఎక్కువ ఖర్చు పెట్టుంటారు. మరి ఖర్చు పెట్టి మాకు ఈ సేవ అందించినందుకు, మాకు ఈ సౌలభ్యాన్ని అందించినందుకు, పబ్లిక్ టాయిలెట్స్ అందించినందుకు మీ అందరూ చాలా అవసరం. ఇక్కడ అందరూ కూడా వస్తారు. మరి మొత్తం ఇక్కడ పిల్లలు, స్టూడెంట్స్ అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, మహిళలు కూడా అందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరూ వచ్చి వాడుకునే విధంగా మీరు ఈ చక్కనైన రీతిలో తయారు చేసినందుకు ధన్యవాదాలు. మరి హైజీన్ ముఖ్యంగా అంటే క్లీన్లీనెస్సే ముఖ్యంగా మరి ఇది ఈ పబ్లిక్ టాయిలెట్స్ నుంచి మరి దీనికి తర్వాత కూడా దీన్ని ప్రక్రియ ప్రాసెస్ ఒక మంచి స్వచ్ఛంగా మరి పవిత్రంగా ప్రాసెస్ కూడా మీరు తయారు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే మరి మా నియోజకవర్గంలో మా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు మీరు ఈ విధంగా మాకు కన్స్ట్రక్ట్ చేసి మీ సంస్థ ద్వారా లక్ష్మీ అందించినందుకు మా గౌరవ పెద్దలందరూ ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా మన తాలూకా జీవన ప్రమాణాలు పెంచుకోవాలి, జీవన స్ఫూర్తిని పెంచుకోవాలి, క్లీన్లీనెస్నే మన ధ్యేయంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఈఓపీ ఆర్డీ సిహెచ్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శి జె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేలంపాటలు జరిగాయి. పట్టణ పంచాయతీ పరిధిలో గల వ్యాపార దుకాణాలకు 1 సంవత్సరానికి రోజువారీ ఆశలు వసూలుకు, మేక మాంసం కమ్మేల ఆశలు, చేపల మార్కెట్ ఆశలకు, చెట్ల పలసాయానికి వేలంపాటలు నిర్వహించారు. ఇరుగుల శ్రీలేఖ రోజువారీ ఆశలు వసూలు పాటను 6,65,000కు పాడుకోవడం జరిగింది. మేకల కమ్మేల పాటను పల్ల సుబ్రహ్మణ్యం 50,000కు పాడుకున్నారు. అనివార్య కారణాల వల్ల చేపల మార్కెట్ ఫలసాయం వేలం పాటలను వాయిదా వేశామని ఈవో చంద్రశేఖర్ పేర్కొన్నారు. అయితే వేలం పాట నిర్వహించిన విధానంపై కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈవో చంద్రశేఖర్ సమాధానం చెప్పడంలో తలపడ్డారు. అనంతరం జరిగిన వేలం పాటల వివరణని తెలియజేస్తూ ఈవోపీ ఆర్డీ చెక్క చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీకి సంబంధించి మనకి సంతపాట్లు 4 రకాల సంతపాట్లు అనేది వేలం చేయడం జరిగిందండి. ఒకటి రోజువారీ మార్కెట్. రోజువారీ మార్కెట్కి సంబంధించి అప్సెట్ ప్రైస్ 6,82,000 ఉండగా 6,65,000 రూపాయలకి వీరుగుల శ్రీలేఖ గారు వారు పాడటం జరిగిందండి. తర్వాత అలాగే చేపల మార్కెట్ 73,500కి ఉండాలి. అయితే అది కూడా ఎవరో పాడకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. అలాగే మేకల కమేలకు సంబంధించి ఎఫ్సెట్ ప్రైస్ లాస్ట్ ఇయర్ అయితే 48,000 అండి. ఇప్పుడు 50,000కి కూడా పల్లా సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వడం జరిగిందండి. అలాగే
కొబ్బరి చెట్లు వేలం అనేది అది ఆ పాట కూడా మనకు వాయిదా వేయడం అయిందండి. అలాగే రోజువారీ మార్కెట్కి సంబంధించి దేనికి ఎంత అనేది రేట్లు పబ్లిక్ ఏదైతే గెజిట్ పబ్లికేషన్ ఉందో గెజిట్ పబ్లికేషన్ ద్వారా వచ్చినటువంటి రేట్లు డిస్ప్లే చేసి వారికి ఇచ్చిన తర్వాత మనం ఆ రకంగా వసూలు చేయడం జరుగుతుందండి. ఈ 6,65,000 కూడా ఈ సంవత్సరం వచ్చే మార్చి లోపుగా 6,65,000 4-5 దఫాలుగా వారు జమ చేయవలసి ఉంటుందండి. ఇన్ కేసు జమ చేయకపోతే 2వ వాయిదా 3వ వాయిదా చూసిన వెంటనే పోలీస్ కేసు పెట్టడం, కోర్టు ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ రకంగా ఈరోజు మనకి సంతపాట వేళ నిర్వహించడమైంది. అందులో సుమారుగా 8 మంది పాటదారులు పాల్గొనడం జరిగిందండి. అది థ్యాంక్ యూ. పోవడం వల్ల వారికి తక్కువగా పాడారు సార్. తక్కువగా పాడడం వల్ల అది మనకి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం వ్యతిరేకం కాబట్టి మళ్ళీ దాన్ని ఆ రెండింటిని కూడా వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఇది టైం చూసుకొని ఉన్నతాధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని వారం రోజుల్లో మళ్ళీ దీనికి వేలంపాట నిర్వహించడం అనేది జరుగుతుంది సార్. మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వర్సాల సతీష్ శర్మ, మాజీ అధ్యక్షులు చుక్క లక్ష్మణరావు, నల్లబెల్లి సాయిబాబా, సభ్యులు కనకరాజు యాదవ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ భాస్కర్ నగరక వద్ద మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ రెడ్డి, సభ్యులు రాజారెడ్డి అధ్యక్షతన ప్రపంచ ప్లంబింగ్ వర్కర్స్ దినోత్సవ ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానాన్ని చేపట్టారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లంబింగ్ వర్కర్స్ కు 500 గజాల స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కి కేటాయించాలని కోరారు. ఇదే విషయంపై మాజీ కార్పొరేటర్ నల్లబెల్లి సుజాత, సాయిబాబా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు ఎం సోంబాబు, తాటివలస శ్రీను, మామరడ సురేష్, చుక్క లక్ష్మణరావు, నురుకుర్తి లావరాజు, కంప ఎర్రెడ్డి, గీత సోమేశ్వరరావు, విత్తనాల అప్పారావు, విత్తనాల కొండబాబు, గుమ్మల సత్యబాబు, ఏనుగుల పుష్పరాజు, వీరభద్రరావు, రాంబాబు, సత్యబాబు, రాజారెడ్డి, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ప్లంబర్స్ డే సందర్భంగా కాకినాడ ప్లంబర్స్ అసోసియేషన్ ఆ రోజు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ వార్డు కార్పొరేషన్ సుజాత గారి ఆధ్వర్యంలో మన రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, కనకరాజు గారు అందరూ కూడా వచ్చి మాకు ఒక అసోసియేషన్ ఒక ఏదైనా మీటింగ్ల సందర్భంగా మేము కలవాలంటే కలవడానికి కుదరట్లేదు సార్, ఇది కావాలంటే అప్పుడు చాలా చిరాకు ఉన్న ఈ ప్లేస్ని మీరే శుభ్రం చేసుకొని ఇక్కడ ఎలాంటి తప్పుడు పనులు జరగకుండా, అంటే మీకు తెలుసు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా ఇవన్నీ కూడా ధూమపానాలు, మందు తాగి అవన్నీ కత్తరగా ఉండేది. అలాంటిది ఈ ప్లంబర్కి ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రతి నెల కూడా ఇక్కడ నెలవారీ మీటింగ్లు పెట్టుకున్నారు. ఇక్కడ దానికోసం అక్కడ సిమెంట్ బళ్ళు వేయించుకున్నారు. ఇంకా అభివృద్ధి చేయాలి. ఈ లోపు ఇందులో చాలామంది కరోనాలో కూడా ఇబ్బంది పడుతున్న టైంలో కూడా అందరూ ఆ అసోసియేషన్ సంబంధించి చేశారు. అదే కాకినాడ ప్లంబర్స్ ఒక చిత్రం ఏంటంటే పనికి ఎక్కడికి వెళ్ళినా సరే అంటే స్పెన్సర్ రేటు కాకుండా అందరూ తక్కువ రేటు. బయట మీరు రాజమండ్రి కానీ విశాఖపట్నం ఎక్కడ చూసారో వాళ్ళతో పోల్చుకుంటే కాకినాడలో ప్లంబర్స్ చాలా పటిష్టంగా ఒక యూనియన్ కింద చేయగలుగుతున్నారు. ఎప్పుడు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్థితి కోరుకుంటూ వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా, ఎలాంటి వసతులు కావాలన్నా దాన్ని మా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మరియు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని అడిగి వీళ్ళకి అన్ని విధాలా సేవ చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ కనకరాజు గారిని, రెడ్డి గారిని, నరసింహ గారిని, చాలా సతీష్ గారు అందరి పేర్లు మర్చిపోతున్నాను. అందరూ కూడా ఇలా ఎప్పుడు కలిసికట్టుగా మీరంతా ఒకటే అని రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా పత్తిపల్లి నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ సాధారణ సమావేశం చైర్మన్ అలమండ సత్యవతి అధ్యక్షతన చేపట్టారు. నగర పంచాయతీ పరిధిలో పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు అధికారులు నిలదీశారు. ఈ నెల 8వ తేదీన యావత్ భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శివరాత్రి పర్వదినాన్ని భక్తులకు ఏలేరు నది ప్రాంతంలో కనీస వసతులు కల్పించడంలో ఏలేశ్వరం మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని కౌన్సిల్ సభ్యులు బదిరెడ్డి గోవింద్ నిలదీశారు. ఏ వసతులు కల్పించకుండా ఇదే అంశంపై ఎజెండాలో సుమారు 90,000 బిల్లు పెట్టడంపై ప్రశ్నించారు. పనులు చేపట్టకుండా బిల్లులు పెడితే దానికి బాధ్యత అధికారులు వహించవలసి వస్తుందని పేర్కొన్నారు. నగర పంచాయతీలో పారిశుద్ధ్య డంప్ యార్డులు ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల్లో చెత్త డంపింగ్ చేస్తూ వాటిని తగలబెట్టడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ లేవనెత్తి అధికారులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అలమండ సత్యవతి, చలమయ్య, వైస్ చైర్మన్ సెడగం త్రివేణి, వెంకటేశ్వరరావు, ముసిరపు బుజ్జి, నాగేశ్వరరావు, కౌన్సిలర్లు దళకిషోర్, కోరాడ సత్యవతి, బాగు, బలరాం, దిల్బర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. శివరాత్రి ఏర్పాటు చెప్పి 90,000 రూపాయలు పెట్టారు. 75,000 రూపాయలకి వచ్చింది సెంటర్. అయితే ఆ రోజు మేము అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే కనీసం ఇందులో నీటికి లైటింగ్కి పెట్టారు. మినిమం అక్కడ వాటర్ ప్యాకెట్లు కూడా లేవు ఆ రోజు. అక్కడ నేను 10-10:30 టైంకి వెళ్తే
మీరు అసలు బిల్స్ పెట్టేయడం తప్ప అసలు ఏమీ చేయట్లేదు. మహాశివరాత్రి అంటే ప్రపంచం అంతా చూస్తుంది, మరి వాటి మీద కూడా ఇక్కడ బిల్స్ పెట్టేయడం తప్ప అక్కడ కనీసం మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ అక్కడ సరైన వసతులు కానీ ఏమీ లేవు. ఆ రోజు మీరు ఏం ఏర్పాట్లు చేశారు? 90,000 రూపాయలు బిల్లు, 75,000 బిల్లు పెట్టేది. ఏలూరు నగర పంచాయతీ వారు తయారు చేసిన అంచనా 50,000 రూపాయలు. తేదీ 17/2/2022 మంజూరు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వద్ద తీర్మానం అనుసరించి బాక్స్ టెండర్ ద్వారా డ్రింకింగ్ వాటర్ ఏంటిది? డ్రింకింగ్ వాటర్ అసలు అక్కడ ఉందా? ఎలా కట్టించుకుంటాం అన్నది పేపర్లో చేస్తారా? ఒకసారి శానిటేషన్ మేస్త్రీలు ఉంటారు, ఒకసారి క్లియర్ గా తిరిగినాయి అని చెప్పారు, బిల్స్ ఉన్నాయని చెప్పారు. తీరా బిల్ బుక్ అడిగితే హాఫ్ అన్ అవర్ తర్వాత డిసెంబర్ నెలది చూపిస్తున్నారు. మరి జనవరి ఫిబ్రవరి మాట ఏంటండి? దీనికి ఏంటంటే కనీసం నేను వస్తున్నప్పటి నుండి తర్వాత మా సార్ వచ్చిన మేము డబ్బులు ఇచ్చి కొట్టేస్తున్నాం తప్ప దీంట్లో లేదు. మేము అసలు పేమెంట్ అసలు పర్సనల్గా మీ పర్సనల్ అమౌంట్ పెడుతున్నారండి. మరి కౌన్సిల్ లో శాంక్షన్ అయిన అమౌంట్ అంతా ఏమైందండి డీజిల్ సంబంధించి? శానిటేషన్ అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే మొత్తంలో ఎక్కడ ఎవరిని పిలిచినా రావట్లేదు. అది మరి సచివాలయ సిబ్బందికి మీకు సంబంధించి కోఆర్డినేషన్ ఉండట్లేదా? ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు. అది చాలా దారుణంగా ఉందండి. శానిటేషన్ అయితే ఒక ట్రాక్టరే తిరుగుతుందని ఎవరిని కాల్ చేసినా, గౌరవ సభ్యుల్లో ఎవరు మున్సిపల్ ఆఫీస్ కి సంబంధించిన సిబ్బంది కాల్ చేసినా ఒక ట్రాక్టరే తిరుగుతుంది. డీజిల్ కి ప్రాబ్లం అనే చెప్తున్నారు. కౌన్సిలర్లు ఉన్నాం, శానిటేషన్ పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అని అంటే వాళ్ళకి ఎవరు ఆన్సర్స్ చెప్తారు? ఇంటికి వచ్చి అడిగితే చెప్పండి. లైట్స్, స్ట్రీట్ లైట్స్ అనేది మినిమం నీళ్ళు ఇంకా 1 వీక్ అంటారు. మొత్తం మనీ అవుతుంది కానీ దానికి కావాల్సిన ఏమి మనకు అందుబాటులోకి అయితే రావట్లేదు. మినిమం నీడ్స్ అందుబాటులోకి రావట్లేదు. మరి అది సిబ్బంది రెస్పాన్సిబిలిటీ. పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లి గ్రామంలో సుమారుగా 500 మంది క్రైస్తవ విశ్వాసులు కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ దేవాలయం లేదు, శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు అయిన రావిరాల విజయకుమార్ ఆలయ నిర్మాణానికి సహాయంతో నూతన దేవాలయం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం మేత్రాసనం పార్వతీపురం విచారణ కృష్ణపల్లి గ్రామంలో కథోలిక క్రైస్తవ విశ్వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తురాజు నూతన దేవాలయం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు అయిన రావిరాల విజయకుమార్ ఆలయ నిర్మాణంలో ఎంతో చొరవ తీసుకుని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన పూర్తి చేసి క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనకు అనుగుణంగా క్రీస్తురాజు దేవాలయం నిర్మించి క్రైస్తవ విశ్వాసులు కళ్ళలో ఆనందాన్ని చూశారు. ఈ పూజా కార్యక్రమాలు శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతులు శ్రీ రావిరాల విజయకుమార్, తిరు కుటుంబ దేవాలయ విచారణకర్త వినోద్ కుమార్ మరియు గురువులు, మఠకన్యలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లో జరిగిన సిద్ధం సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి. సైకిల్ చక్రం తిరగలేనందు మన ముందు నిలబడలేక పొత్తులతో వస్తున్నారని ఎద్దేవా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డినన్న మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం కేఈ చిన్నపాలెం గ్రామంలో పర్యటించి మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని కోరిన రాజా. అనకాపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పీల అధ్యక్షతన జరిగిన కూటమి సభ్యుల సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ అభ్యర్థి కొనతాల. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల కృషి చేయాలని పిలుపునిచ్చిన రామకృష్ణ. విశాఖ దక్షిణంలో అట్టహాసంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో చైర్మన్ వెంకట నరసింహారావుతో పాటు కొలువు తీరిన పాలక మండలి సభ్యులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.